ఓం నమ శివాయ. కార్తీక పురాణము 16వ అధ్యాయము. స్తంభదీప ప్రశంస. వశిష్ఠుల వారు చెప్తున్నారు: ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానం చేయుట చాలా ముఖ్యము. ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్నా దానము చెయ్యరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుదురు. ఈ నెల దినములు తాంబూల దానము చెయ్యువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆ విధముగానే నెల రోజులలో ఏ ఒక్క రోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన వారు సమస్త పాపములు పోవును, నశించుటియే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి యందు ధూప దీప నైవేద్యాలతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగుతుంది. సంతానం ఉన్నవారికి ఆ సంతానం చిరంజీవులై ఉందురు. ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపముంచిన వారు వైకుంఠానికి సకల భోగములు అనుభవింతురు. కార్తీక మాసమంతయు ఆకాశ దీపము గాని స్తంభదీపమును గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యాలు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును. ఆకాశ దీపం పెట్టువారు నవధాన్యాలను గాని నువ్వులను గాని ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలేను. దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు లేక దీపం పెట్టివారిని పరిహసించేవారు చుంచు జన్మలు ఎత్తుదురు. ఇందులకొక కథ కలదు, చెప్పెదను వినుము. ఋషులలోని అగ్రగణ్యుడు పేరొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీక మాసములోని ఆ ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండెడివారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి, ఓ సిద్ధులారా, కార్తీక మాసములో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపము ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనందరికీ తెలిసినదే. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపం పెట్టుదుము. కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తోడ్కొని వత్తుము రండు అని పలకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంటా నరికి దానిని తీసుకొని వచ్చి ఆలయములో స్వామి ఎదురుగా పాతిరి. దానిపై నవధాన్యాల్ని ఉంచి ఆవు నేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తి వేసి దీపం వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా పెళపెళమని శబ్దం వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలే పడి దీపం ఆరిపోయి చెల్లా చెదిరై పడి ఉండెను. ఆ దృశ్యం చూసి వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారతన్ని చూసి, ఓయి, నీవెవరవు? నీవీ స్తంభము నుండి ఏల వచ్చితివి? నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి. అంతా ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను కిందటి జన్మమందు బ్రాహ్మణుడను, ఒక జమీందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యం ఉండటిచే మదాంధుడనై న్యాయ విచక్షణాలు లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధుల అలవడుచుకొని వేదములు చదువక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయక మెలిగి తిని నేను నా పరివారముతో కూడియుండి నా సమయంలోనే విప్రుడైన వచ్చి నన్ను ఆశ్రయించి అతనిచే నా కాళ్ళు కడిగించుకొని అతని నెత్తి మీద నీళ్లు వేసుకోమని చెప్పేవాడిని. నానా దుర్భాషలాడి పంపేవాడిని. నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండబెట్టేవాడిని. స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూసేవాడిని. అందరూ నా చేష్టలకు భయపడేవారే గాని నన్నెవరూ మందలించలేకపోయారు. నేను చేయు పాపకార్యాలకు హద్దు లేకపోయింది. దాన ధర్మములు ఎట్టువో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి 1,00,000 జన్మల యందు కుక్కనై 10,000 జన్మలు కాకినై
5,000 జన్మలు తొండనై, 5,000 జన్మలు పేడ పురుగునై, తరువాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమందుండగా నేడు నేను చేసిన పాపములు పోగొట్టకొనలేకపోతిని. ఎన్నాళ్లకు మీ దయ వలన స్తంభముగా నన్ను స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జ్ఞానాంతర జ్ఞానినైతిని. నా కర్మలన్నయూ మీకు తెలియజేసి తిని. నన్ను మన్నింపుడని వేడుకొనెను. ఆ మాటలు ఆలకించి మునులందరూ అమితాశ్చర్యం పొంది, ఆహా! కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదీనుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప సఖ్యము కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి పొందుచున్నవి. వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపముంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది. అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగిందని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి, మునుపుంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా గలదా? ఈ జగంబున ఎల్లరకును ఎటుల కర్మబంధములు కలుగును? అది నశించుటెట్లు? నా ఈ సంశయము బాపుడని ప్రార్థించెను. అక్కడ ఉన్న మునీశ్వరులు అందరూ తమలో తాము అంగీరస మహామునితో, స్వామి, మీరే అతని సంశయాన్ని తీర్చగల సమర్థులు, కాన వివరించండి అని కోరిరి. అంత అంగీరసుడిట్లు చెప్పుచున్నాడు. షోడశాధ్యాయము 16వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ.